ఓ సంఘానికి ఓ తల్లి వచ్చిందంట ఒక వారం. ఏదో పక్క గ్రామం నుంచి వచ్చి దైవజనుడికి, అయ్యగారు వందనాలయ్యా, మా ఊళ్ళో కూటాలు పెడతావా ఒక 2 రోజులు అందట. ఏ ఊరు అమ్మ అంటే, ఆ ఊరు మాదేనయ్యా, పలానా ఊరు అని చెబితే, ఏమ్మా సువార్త కూటాలంటే మాటలా, ఖర్చు అవుతా తెలుసా నీకు? తెలుసయ్యా అందట. మరి తెలిసి ఎట్లా అడుగుతున్నావమ్మా ఒక్కదానివి? నీ భారం భరిస్తావా? తెలుసా సువార్త భారం అంటే? అయ్యా చిన్న కానుక తెచ్చాను, ఇదిగో ఈ మూట తీసుకొని చూడండి, లెక్క పెట్టండి అయ్యా ఎంత ఉందో. చూస్తే 70,000 ఉందంట. ఒకవేళ సరిపోకపోతే 2 రోజులు సువార్తకి ఇంకా ఒక 30,000 నేను జమ చేసుకుంటాను అయ్యా, ఒక నెల టైం ఇవ్వండి అందట. ₹1,00,000 2 రోజులు మీటింగ్ చేయొచ్చు కదయ్యా, చేస్తారు కదా. అమ్మా నాకు ₹1 కానుక ఇవ్వకుంటే నువ్వు మీటింగ్ ఏర్పాటు చేసుకుని నేను వస్తాపో, ఈ డబ్బు నువ్వే తీసుకెళ్ళు. అద్భుతంగా వెళ్ళి ఆమె 2 రోజులు మీటింగ్ పెట్టిందంట ఊర్లో. ఆ ఊర్లో యేసు ప్రభుని నమ్మిన వాళ్ళు లేరు. ఒకరోజు వాక్యం చెప్తా ఉంటే ఊర్లో ఉన్న 4 రౌడీలు వచ్చి, ఏయ్ ఎవర్రా మా ఊరికి రమ్మంది నిన్ను? వచ్చినావు, ఈ రోజుతో ముగించుకొని పో, లేకపోతే నీ తలకాయ తీస్తాం రేపన్నారట. మీటింగ్ చెప్పాడు, మీటింగ్ అయిపోయింది, బ్యాగు తీసుకొని పోయేస్తక్క అంటే ఆమె అందంట, ఒక్కరోజు చెప్పావయ్యా, ఇంకొక రోజు వాళ్ళు నీ ముందరే కదమ్మా తల తీస్తున్నారు, గొడవ చేస్తున్నారు కదమ్మా. అయ్యా ఈ స్థలంలో వద్దు, రేపు మా కళ్ళంలో పెడతా, మా కళ్ళ ముందే మా కళ్ళంలో పెడతా, ఎవడొస్తాడో నేను చూస్తానని శంకు చెక్కిందట. దేనికోసం? సువార్త కోసం. మీరు కొలాయి నీళ్ళ కోసం కొట్లాడతారు, సువార్త కోసం కొట్లాడేటోళ్ళు కాదు మీరు. కొలాయి నీళ్ళ కోసం కొట్లాడతారు చెంగు చెక్కి. నిన్నే అక్క అంది నీకు తెలుసా అంటే, నన్ను అంటదే, దానికి ఎంత ధైర్యమే, రేపు చూస్తా. ఆ 2వ రోజు ఇక్కడున్న సౌండ్ సిస్టమ్ అక్కడికి, ఇక్కడున్న స్టేజీ అక్కడికి, ఇక్కడున్న లైట్లు అక్కడికి మార్చేసి మీటింగ్ ఏర్పాటు చేస్తే ఊరు గదిలో వచ్చిందట. 2వ రోజు అద్భుతంగా మీటింగ్ అయిపోయింది. దైవజనుడు వెళ్ళిపోయాడు. హల్లెలూయా. దైవజనుడు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆదివారం ప్రార్థనకు వచ్చింది. వచ్చి, అయ్యగారు మీటింగ్ భలే జరిగాయండి, మా ఊరు వాళ్ళందరూ భలే సంతోషపడుతున్నారు, పాటలు అయితేమి, వాక్యం అయితేమి, ప్రార్థన అయితేమి, అబ్బబ్బబ్బా అంటున్నారు. అయ్యగారు ఏమన్నా లాభం వచ్చిందయ్యా అందట. లాభం అంటే అమ్మా, లాభం అంటే అదేనయ్యా, ఒక్కళ్ళన్నా రక్షించబడ్డారంటే. నిన్నే అమ్మా సాయంత్రం ఎవరో ఒక డాక్టర్ అట ఆ ఊరు నుంచి వచ్చాడు, అయ్యా మీ వాక్యం విని నేను యేసు ప్రభుని నమ్ముకున్నాను, నేను బాప్తిజం తీసుకుంటాను అయ్యా, మా ఊర్లో నువ్వు చర్చి పెడితే, నువ్వు ఎప్పుడు చర్చి పెట్టినా నేను ఒక్కనే చర్చి కట్టిస్తాయా అన్నాడమ్మా. వచ్చాడు ఒక ఆయన అన్నాడయ్యా, అంటే నా కలం 10 సెంట్ల కలం రాసి దేవుని మందిరానికి ఇస్తా. చప్పట్లు కొడదాం.